Hey cuties, welcome back to my YouTube channel Saujanya Sweet Chaos. I know first video upload చేసిన తర్వాత ఇంతవరకు వీడియో అప్లోడ్ చేయలేదు బికాస్ కష్టాలు నాకు ఎగ్జామ్స్ ఉండే కుదరలా. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో కమింగ్ టు ఈ రోజు వీడియో, వీ విల్ డూ గెట్ రెడీ విత్ మీ ఫర్ ఏ స్మాల్ ఫంక్షన్. నేను ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకున్నా, సో దీనికి తగ్గట్టు మేకప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేకప్ వేసుకోనికే రాదు, మా దీపుని ఎప్పుడు నాకు మేకప్ చేస్తుంది. సో ఈరోజు నా సొంత ప్రయత్నం, ఐ విల్ షో యూ నాలో ఉన్న టాలెంట్ తీసుకొస్తా. ఫస్ట్ ఫేస్ వాష్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ స్నానం చేసిన కాబట్టి లెట్స్ గో విత్ టోనర్. ఏం టోనర్? ప్లమ్ అంట, నాకు తెలీదు. ఇది ఆరాలి ఫస్ట్. ఇది ఆరేదాకా మనం ముచ్చట్లు పెట్టుకోవాలి. అబ్బా, నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. ఎందుకో తెలుసా? నేను ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. గెస్ వాట్, నా ఇంజనీరింగ్ జర్నీయే నాకు అదొక అడ్వెంచర్. ఎందుకంటే నాకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్కి మా నాన్న ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ మన వల్ల కాదు, గో విత్ డిగ్రీ అన్నారు. ఓకే, డిగ్రీకి వెళ్తే నా దరిద్రం ఎంత బాగుంది తెలుసా? డిగ్రీలో ఫస్ట్ డిగ్రీ ఒక కాలేజ్ అనుకున్నా నేను, అన్నీబిసెంట్ కాలేజ్ అని, గర్ల్స్ కాలేజ్. అది అనుకొని అక్కడ ఫోన్ చేసి ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఉందా అని అడిగా. వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలుసా? ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ లేదమ్మా, మేము అది ఈ ఇయరే తీసేసామని చెప్పారు. దేవుడికి నేనంటే ఎంత ఇష్టం భయ్యా, అసలు ఆలోచించు, ఎంత ఇష్టం. సూపర్. ఈ మాట మా నాన్నకి చెప్పగానే చెప్పు తీసుకొని కొడతాడు అనుకున్నా. నన్ను జస్ట్ మిస్లో బతికిపోయా, జస్ట్ అలా ఏడ్చి ఊరుకున్నా. తర్వాత అప్పటికి ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్కి నేను అప్లై చేశాను. దానికి ఇంకో ప్రయత్నం ఏమైంది తెలుసా? ఆధార్ కార్డ్ అప్డేట్ కావాలంట విత్ ఫోటో అండ్ ఫోన్ నెంబర్. నాకు ఫోన్ నెంబర్ లేదు, ఫోటో అప్డేట్ లేదు. అది వచ్చేలోపు ఇది వెళ్ళిపోతుంది అనుకున్న కౌన్సిలింగ్. దేవుడు దయవల్ల అది అయ్యింది అమ్మయ్య అనుకోగానే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నారమ్మా. ఇన్కమ్ సర్టిఫికేట్ అదొక తలకాయ నొప్పి అయింది. సరే, అది కూడా అయ్యింది. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, ఎక్కడ ఏ టైంకి అని. అయితే నేను ఒక అద్భుతమైన మీసేవకి వెళ్ళాను. మా ఇంటి దగ్గర హైలైట్ ఉండే ఆ మీసేవ. అయితే పోయి ఇట్లా కౌన్సిలింగ్ బుక్ చేసుకోవాలక్క స్లాట్ అని చెప్పిన. ఏం చెప్పింది తెలుసా నాతోని? సరే బుక్ చేసుకుందామమ్మా ఇట్లా అని చెప్పి ఓకే అన్నది. సరే ఓకే అని చెప్పి అది బుక్ చేసుకున్నాం. ఓపెన్ చేసి ఏం చెప్పింది తెలుసా? అరే హైదరాబాద్లో టికెట్లు సీట్లు అన్నీ అయిపోయినాయి అమ్మా, వేరే చోట బుక్ చేసుకుందామని చెప్పింది. డింబ్రిజ్. దాని మాట నమ్మి సరే అన్న. చూస్తే వరంగల్ అంటది, ఏమేమో పేర్లు చెప్తుంది. ఇవన్నీ నేను పోయి ఎప్పుడు సబ్మిట్ చేయాలి నా సర్టిఫికెట్లు? తిక్క తీరింది నాకు. అప్పటికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నేను స్లాట్ ఓకే అనే ముందు నేను మా అమ్మకు ఫోన్ చేసి వరంగల్ ఉంది ఓకేనా, ఫస్ట్ నిజామాబాద్ అన్నది, నిజామాబాద్ అంట ఓకేనా అని చెప్పిన. మా అమ్మ సరే కానీ ఏదో ఒకటి అన్నది. వచ్చి అక్క నిజామాబాద్ పెట్టక్కనే లోపు నిజామాబాద్ అయిపోయినాయి అమ్మ, వరంగల్ ఉంది అంటది. ఎడ్డిదా అది 2 నిమిషాలలో ఎట్లా అయిపోతాయమ్మా నీకు సీట్లు? నేను అంతకన్నా ఎడ్డిదాన్ని నేను క్వశ్చన్ కూడా చేయలేను మరి ఆమెని. సరే అని నెక్స్ట్ వరంగల్ ఉందన్నది. ఇక మా అమ్మని అడిగితే టైం సరిపోదని వరంగల్ ఓకే చేసుకున్నా. వరంగల్ అంటే డైరెక్ట్ వరంగల్ పడలేదు నాకు బెల్లంకొండ అదేదో వచ్చింది, బెల్లంపల్లి అనుకుంటా. సో నాకు బెల్లంపల్లి వచ్చింది. బెల్లంపల్లి అది కూడా నా స్లాట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఈవినింగ్ 5:30, 5 to 5:30 నా స్లాట్. హైలైట్ ఏంటో తెలుసా? నేను ట్రైన్ ఎక్కిన ఇక్కడ. సో ట్రైన్ ఎక్కిన అక్కడ దిగే వరకు నేను మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 వరకు దిగిపోయినా అక్కడ. 8:30 నుంచి 5:30 దాకా నేను అక్కడ ఏం చేయాలి? పోయింది నేను ఒక్కదాన్ని అంటే కాదు, మా అమ్మని తీసుకొని పోయినా. పాపం అక్కడ పోయినాక మా అమ్మ నా వల్ల చాలా తిప్పలు పడింది. ఇక నా ఇంజనీరింగ్ అట్లాంటిది, మరి ఏం చేస్తాంలే. ఇక సరే అని చెప్పి అక్కడ దిగినాము, ఆటో ఎక్కినాం, లోపలికి పోయినాం. అదేందో అడవులో కట్టిరు భయ్య ఊరిని. ఊరు అవతల అడవి ఉంటుంది, లేదు అడవి మధ్యలో ఊరుంది. అది బెల్లం పళ్ళు అంట. ఏం పల్లో? బెల్లం లేదు బొక్క లేదు దాంట్లో. పోయిన తర్వాత ఏమైంది? సరే అని చెప్పి వాపస్ వెళ్ళినాం బయటికి. ఇక స్టేషన్ నుంచి రాగానే ఆటో ఎక్కినాము, లోపలికి వెళ్ళినాము. అక్కడ లోపలికి వెళ్ళే వరకు ఒక కాలేజ్ లాగా ఉంది, అది కూడా అడవులలోనే ఉంది. దాని చుట్టూ ఏం తినడానికి లేదు. ఒక బడ్డీ కొట్టు ఉంది బ్రో. బడ్డీ కొట్టు అంటే ఏంటో తెలుసా? 4 బిస్కెట్ ప్యాకెట్లు, 4 కుర్కురే ప్యాకెట్లు, 2 ఫ్రూటీలు, అంతే. ఇదే బడ్డీ కొట్టు. అక్కడ అదే ఉంది. హైలైట్ ఏంటి తెలుసా? అక్కడ ఒక ప్రింట్ షాప్ కూడా ఉంది, యూ షుడ్ నోటీస్. నెక్స్ట్ స్ట్రోక్ క్రీమ్ అంట, ఏమో అప్లై చేద్దాం. ఏముంది, పింక్ కనబడతాం తెలుసు, ఇది పెట్టుకుంటే హైలైట్ ఉంటుంది. షైనింగ్ అయితే షైనింగ్ ఇది వస్తలేదు. అయితే సరే స్ట్రోక్ క్రీమ్ వదిలేద్దాం, లెట్స్ గో విత్ సమ్వేర్. మరి ఇప్పుడు తెలిసినట్టే చంపేస్తుంది దాని మీద ప్రోడక్ట్స్. డింబ్రీజ్ బయట ఉంది.
అయితే మాత్రం సమ్టైమ్స్ హ్యాపెన్స్. అయితే ఏమైంది తెలుసా, సూపర్ అయింది నా పని. అయితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నదాల్లో ఒకటే ఏంటది, ఒక బడ్డీ కొట్టు ఉంది, ఒక ప్రింట్ షాప్ ఉంది, అంతే. లోపలికి వెళ్ళినాం, కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా కూడా లేదు కనీసం దాంట్లో, అట్లుంది అది. ఓకే, ఇక వెళ్ళినాము. అక్కడ కూర్చొనికి కూడా చక్కగా లేకుండే, అక్కడ తిండి లేకుండే, ఫస్ట్ తినడానికి ఏం లేదు. పోనీ బయటకు వెళ్ళి ఏమన్నా తిందామా, అక్కడ కూడా చుట్టుపక్కల ఏం లేవు. మనకి ఇక్కడ గల్లీ గల్లీకి ఒక మంచూరియన్ షాప్ ఉంటుంది, పానీపూరి బండి ఉంటుంది, అక్కడ అసలు ఫుడ్డే లేకుండే. అక్కడ పిచ్చి లేచింది మాకైతే. ఇక మొత్తం కూర్చొనికి కూడా స్పేస్ లేకుండే, పిచ్చి పిచ్చిగా అయింది లాస్ట్కి. ఇక సరే, ఇక ఏదో ఒకటి కథం అయిపోయింది అనుకున్నాం. ఇక నా టైం అయింది, నా స్లాట్ టైం వచ్చింది. నేను అక్కడనే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరిని పిలుస్తారు కదా, ఒక్కొక్కరిని పిలుస్తారు అనుకుని నేను అనుకున్నా. వాళ్ళు ఏమన్నారంటే నా స్లాట్ టైం యాక్చువల్లీ 5 నుంచి 5:30కి. అసలు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎంత బాగున్నారు తెలుసా, హైలైట్. వాళ్ళైతే 5 to 5:30 నా స్లాట్ అంటే, వాళ్ళు వచ్చింది ఎప్పుడో తెలుసా 5:30 తర్వాత వచ్చిరు వాళ్ళు. అప్పుడు కూడా పోనీ వచ్చి వెంటనే ఒక్కొక్కరిని రమ్మన్నారా, లేదు, ఫస్ట్ అందరినీ వచ్చేయమన్నారు. ఎలా అవతల పక్క కౌంటర్ లాగా ఉంటాయి కదా, అవతల పక్క నుంచున్నాం. అయితే నుంచొని అక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్కరం పిలుస్తారు అంటే లైన్లో నుంచోమన్నారు. సరే, సర్టిఫికెట్లు అన్ని పట్టుకున్నాం. అరగంట నుంచున్నాం, ఒక్కరు కూడా వచ్చేసలు తీసుకోడే మమ్మల్ని, చూడడు ఒక్కడు కూడా వచ్చి. ఇక నుంచొని ఇట్లా అవుతలేదని మళ్ళీ బయటకు పోయి కొంచెం సేపు బయట నుంచున్నా, మమ్మీ వాళ్ళతో పాటు బయట నుంచున్నా. ఇక కొంచెం సేపు బయట నుంచొని ఇక ఇలాగో ఒక ఆయన వచ్చినాడు, వచ్చి రండి మేడం వాళ్ళు వచ్చిరని చెప్పిండు. ఇది ఇట్లనే పూసుకుంటారని నాకు వస్తలేదు బ్రో, ట్రై చేద్దాం. అయితే సరే అని చెప్పి ఆయన వచ్చి చెప్పినాక ఓకే డన్, వెరీ నైస్ అనుకొని ఏం చేసినాం, ఇక లోపలికి వెళ్ళి మళ్ళీ నుంచున్నాం. అట్లనే ఒక 20 minutes మళ్ళీ అట్లా నుంచున్నాక వేరే ఒక మేడం వచ్చి కూర్చుంది. దాన్ని తలుచుకుంటే నాకు మామూలుగా బీపీ లేస్తలేదు అసలు. డింబ్రీ అయితే బై ద వే, డింబ్రీ అంటది ఏదో భూత ఏదో అనుకోకండి, అది నా ఊత పదం అంతే. దాని మీనింగ్ కూడా నాకు తెలియదు. అది ఎట్లా అంటే సెంటెన్స్ కి తగ్గట్టు మీనింగ్ మారిపోతుంది. డింబ్రీ అనేది గుడ్ కాదు, బ్యాడ్ కాదు, సర్కాస్టిక్ కాదు, అది ఏది పడితే అది అంతే. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు నా ఫ్రెండ్ డ్రెస్ బాగుందనుకో, డింబ్రీ ఉంది డ్రెస్ అంట అంటే బాగుందని అర్థం. ఇప్పుడు నా కూర నచ్చలే అనుకో, ఈ మమ్మీ బాలే డింబ్రీ ఉంది అంట అంటే బాలేదని అర్థం. సెంటెన్స్ కి తగ్గట్టు డింబ్రీ మారుతుంది. అట్లనే ఓకే, డింబ్రీ అసలు నాకు మా దీపు వల్లనే అలవాటైంది. దాన్ని ఊకే అని 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 అది ఎట్లా అంటే అది నా మొత్తం నా ఊతపదం అయిపోయింది. అది నాతో ప్రాబ్లం ఇదే, నేను ఒకటి చెప్పుకుంటే ఒక దాంట్లోకి ఈజీగా మారిపోతాను నేను. అయితే ఎక్కడ ఆపినా, అయితే ఆమె వచ్చింది ఎడ్డిగా అయితే అసలు వచ్చింది కరెక్ట్ గా ఒక 10 నిమిషాలు కూర్చుంది లోపల. కూర్చొని ఒక ఇద్దరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది, అంతే. మళ్ళీ వెళ్ళిపోయింది. అది మళ్ళీ బయటకు వెళ్ళి బయట నుంచున్నా. ఇక సరే అని ఇక గుంపులా లోపలికి పోయి నుంచొని నా సర్టిఫికెట్లు ఇస్తే సర్టిఫికెట్లు అన్ని చెక్ చేసి దీంట్లో 6th బోనాఫైడ్ లేదని అడిగింది. నీ అమ్మ, నేను పక్కన కూడా ఉండే, నేను 6th బోనాఫైడ్ లేదంటే నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు తీసుకురావాలి అనుకున్నా. అయినా కానీ ఒకసారి ఆ మేడం అన్న, చూడండి మేడం ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చిన కష్టం మేడం, నాకంటే కష్టం అమ్మ, ఒకసారి చూడు అట్లీస్ట్ జిరాక్స్ ఉన్న పెట్టు అన్నది. మళ్ళీ బయటకు చూస్తే మా అమ్మకి వేరే జిరాక్స్ సర్టిఫికేట్స్ ఇచ్చిన అనమాట పట్టుకొని, దాంట్లో ఉంది నాసది బోనాఫైడ్. అది తీసుకొని వచ్చి అది ఇచ్చి సరే ఓకే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ వెనకాల ఒకసారితో మాట్లాడుతుంది, ఇది ఇట్లుంది, ఇది ఏదైనా ఫార్మ్స్ చూసి ఏదో మాట్లాడుతుంది. నువ్వు మళ్ళీ ఏదైనా బొక్క పెట్టినవంటే నేను ఊరేసుకొని నీ ఇంటికి వచ్చి చూస్తా అందాం అనుకున్నా, మూసుకున్నా. నేనైతే తెల్ల దయ్యం లెక్కున్నా. నాకు రాదు మేకప్, అయినా తొక్కల ప్రయత్నాలకు తక్కువ లేదు. అయినా నేను వదిలిపెట్టాను, నేను అయినా మళ్ళీ చేస్తాను. అయితే సరే అని చెప్పి ఇక లాస్ట్కి నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది. ఓ మై గాడ్, లాస్ట్కి అది అయింది. హైలైట్ ఏందో తెలుసా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి అని. రీసెట్ చేసుకున్నా కానీ సేవ్ చేసుకోవడం మర్చిపోయినా. పాస్వర్డ్ రీసెట్ చేసి దాన్ని సేవ్ చేసుకోలేదు. తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజెస్ చూస్ చేసుకోవాలి కదా, అది ఎట్లుంది తెలుసా, ఈ రోజు నా కౌన్సిలింగ్, రేపు లాస్ట్ డే కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోనికి. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెంటనే దిగి నెక్స్ట్ డే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ని అడిగిన అనమాట, కౌన్సిలింగ్ ఇట్లా పెట్టవే ఇట్లా కాలేజెస్ అంటే. పాపం అది నా కాలేజెస్ అన్ని పెట్టింది. ఇక నేను ఇంత కష్టపడితే మా ఇంటి పక్కన కాలేజ్ వచ్చింది నాకు. హార్డ్ టు బిలీవ్ బట్ ట్రూ. ఎస్, నేను ఎడ్డి దాని తీరు ఉన్నా. సరే చూద్దాం లాస్ట్కి అవుట్పుట్ ఏమొస్తుందో. అవుట్పుట్ చండాలంగా ఉందనుకో, కన్వీనియంట్, కడిగేసుకొని నోరు మూసుకొని పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోదాం. మనకి ఇంకేమన్నా ఆప్షన్లు ఉన్నాయండి, లేవుగా, అంతే.
నెక్స్ట్ కమ్మింగ్ టు ఇదేంటి, అమ్మో ఇది బ్లష్, నాకు బ్లష్ వద్దు. కాంపాక్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్, దీనికి అది లేదు అద్దుకునేది, ఏమంటారు దాన్ని, సో కాంపాక్ట్ ట్రై చేద్దామా. ఆల్రెడీ తెల్లదయం లేకున్నా నాకు మళ్ళీ కాంపాక్ట్ అవసరమా. తిక్క అంటారు దీన్ని, తిక్క తిక్క బోల్తే వేసుకో. సో అట్లా అది నా ఇంజనీరింగ్ జర్నీ చూసిరు కదా, పిచ్చి పిచ్చి అయితే నా ఇంజనీరింగ్ జర్నీ. హైలైట్ ఏంది తెలుసా, నేను జాయిన్ అయిన తర్వాత కూడా మాకు ఇట్లా సెమ్ ఫీ కట్టాలా ఉంటాయి కదా. అయితే సెమ్ ఫీ కట్టాల్సిన టైంలో కట్టిన ఫస్ట్ సెమ్ ఫీ అందరికంటే ముందు నేనే కట్టిన తర్వాత లిస్ట్లో నా పేరు రాలి, మిగతా అందరి పేర్లు వచ్చింది. దానికి మళ్ళీ ఎంత తిరిగినా తెలుసా నేను, అవి ఫస్ట్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి కట్టినట్టు ప్రూఫ్, తర్వాత ఒక లెటర్ రాసి ఇవ్వాలి, తర్వాత మళ్ళీ సపరేట్గా ఒక ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిన. ఇన్ని చేసిన నేను, కట్టి కూడా ఇన్ని చేసిన నేను. అసలు నా ఇంజనీరింగ్ జర్నీయే హైలైట్ నాకు. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా అసలు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నానో నాకు తెలియదు, అసలు ఏమవుతుందో తెలియదు. గో విత్ ద ఫ్లో అంటారు కదా, నేను అట్లా ఫ్లోలో వెళ్ళిపోతున్నది అంతే, దానికి మీనింగ్ లేదు ఏం లేదు దానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ నో దయ్యంలా కనపడుతున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని నార్మల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతా ఫంక్షన్కి. బాయ్ బాయ్. తాడా ఫేస్ వాష్ చేసేసుకున్నా, నాకు ఇదే కరెక్ట్. నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు మేకప్ చేసుకోనికి రాదు, ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలే. నాకు ఎప్పుడు మా దీపునే మేకప్ చేస్తుంది ఆల్మోస్ట్. అండ్ బై ద వే దీపు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి అది నాతోనే ఉంది. సో నాకు చేసేది, ఈ మధ్య జడ నేను నేర్చుకుంటున్నా, కానీ ఆల్మోస్ట్ అన్నీ నాకు అదే చేసి పెడుతుంది. సో మేకప్ అదే చేస్తుంది, అందుకే నాకు రాదు, బట్ నేర్చుకుంటా. మొన్న ఒకసారి చేసుకున్నా, అంటే ఫౌండేషన్ అద్దుకున్నా, అప్పుడు బాగానే అద్దుకున్నా. మరి ఇప్పుడే ఎందుకో ఇంత గలీజ్గా వచ్చింది, అస్సలు బాగాలే. బొట్టు కూడా తెచ్చుకున్నా, నేను బొట్టు కూడా పెట్టుకుంటా. బాగానే ఉందా చూద్దామా. నాట్ బ్యాడ్. అంటే ఇందాక వేసుకున్న మేకప్ వల్ల ఇంకా మొహం ఇంకా తెల్లగా అట్లా కనపడుతుంది, కానీ నార్మల్గా అయితే ఇదే నయమేమో. అంటే ప్రొఫెషనల్ చేస్తే ఒకలా ఉంటుంది, మనం ఇట్లా పిచ్చి ప్రయత్నాలు చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే వీడియోతో కలుస్తా, ఓకేనా.